శ్రీ విఏకే రంగారావు గారి ఆలాపన 10వ భాగం 5/3/24 58వ శీర్షిక సంతోషం సంగీతం ద్వారా కలిగించే సంతోషం. విశ్వనాథన్ రామ్మూర్తి ఇద్దరు పిఆర్ సుబ్బరామన్ శిష్యు. వీరు సంగీత దర్శకుడై తెలుగు చిత్రాలకు ఎటువంటి మృదు మధుర సుమకోమ పరిమళ భరిత మనోహర అలజరామర సంగీతం సృష్టించారు. చాలామందికి తెలిసిన విషయం. నెలల పాటు ఆడిన సినిమాలలో అందరూ విని మెచ్చిన సంగీతం అలా ఉంచగా విజయవంతం కాని చిత్రాలలో ఇరుక్కుపోయి మరుగున పడిపోయిన సంగీతం గురించి ఆలోచిస్తే మనస్సు కలుక్కుమంట. బిఎస్ రంగాకి వారు చేసిన చిత్రాలు స్వర సంపద్భరిత. మరే సంగీత దర్శకుడు ఒక నిర్మాతకు చెయ్యలేదని నా నమ్మకం. ప్రజలకంతగా రుచించని రాజా మలసింహ 1959, ఆశాజీవులు 1962 చిత్రాలలో కొన్ని పాటలు చెవికెక్కాల్సిన మనసులో దాచుకోవాల్సిన మెత్తటి మరకథ. అలాంటివే జూపిటర్ వారి సంతోషం 1955లో పాటలు 11 పాటల్లో 6 పాటలు తీపి హాయిని లాలిత్యాన్ని సొంతం చేసుకొని ఆనందలోకానికి వేసిన ముచ్చటైన పాట. ఆ ఏజెంటులో 2 వింటే నా వయసు తిరగబడి 27 అవుతుంది. 72, 27. గాలిలో తేలే సువాసనల నా ఊహలు గుబాడిస్తాయి. రెంటిలోనూ సీరియర్ సముద్రాల సాహిత్యం తేలికైన మాటలకు తెలిసిన భావాలనే మరోమారు తెలివిడి చేస్తాయి. యమునా వాటి నీతికి తన ఏమేమో నన్ను చేసనే చలి. గోపాలుడు బాలగోపాల్, గోపాలుడు నందగోపాల్. యమునా వాటికి నీతికి తన ఏమేమి నిన్ను చేసనే చలి. గోపాలుడు బాలగోపాల్, గోపాలుడు నందగోపాల్. వాటము చూసిన చెయ్యిలాగని పయ్యదజారె బానా తూగి కన్నుల కసురుచు ఊహు అంటే నా దశ చూసి నవ్విని కొంటే తొలగిపోరా నాదరి తొంటరి అంటేనే ఉలికిలాడిని గనివాడేల విడుని. గోపాలా నీ వేషాలు నాతో కాదు పొమ్మంటే కోణంగి గున్నడి నీ మాటలెన్నడి. చిలిపి నవ్వుల చల్లని వాడు నిలువరించే నా జడలాగే. పిచికారి నించెని చీర చెరగు తొడిసె విజయంబు నీదేలే నడు విడువనంటే మెంచిని. చెలికాడను నీవాడను కానా అని జానా చేరి నన్ను గోముసేయ మైమరచిపోతినే. హాయ్ జీవితమే ధన్యమైపోయేచి. వరసకు రాసిన మాటలు అక్కడక్కడ పట్టిస్తున్న ఆ స్వరాలి నాగస్వరాలి అయి మనసు పడగనెత్తిస్తూ ఆడిస్తూ. సుశీల పాట ఎలాగుందని చెప్పను. సుశీల కూడా అలా పాడలేదు అని చెప్పారు. ఆ నాట్యం చేసింది తరుణ లావణ్య దీప్తి తటిల్లత వినీల వర్ణయుక్త విద్యుల్లత. ఈ సౌదామిని పేరు రాగిణి. ఈ చిత్రానికి 3 నృత్య దర్శకులు హీరాలాల్ జోషి, జయశంకర్. ఆ పోకడలు ఆ విన్యాసాలు గుర్తు తెచ్చుకుంటే అది హీరాలువే అనిపిస్తుంది. ఈ పాట రికార్డుగా రాకపోవటం దురదృష్టం. ఈ చిత్రం నేను 2 మార్లే చూసిన ఆ పాట రికార్డు నా మనస్సు కావాలంటే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఎప్పటికైనా కేసెట్టుపై రాదా అన్న ఆశ రేగు. ఏదో ఇంగ్లీష్ సినిమా పాట అడిగినట్టు కల కనకపోతే అది నిజం అయ్యేదలా. రెండవది యుగళ గీతం, ప్రేమ గీతాలు ఎన్ని లేవు సినిమాలో, కానీ ఇది ఎలాంటిది కాదు. ఈ చిత్రం హిందీ వర్షన్ నయా ఆద్మీ 1955కి కొన్ని పాటలు చేయటానికి పిలిపించబడి విఖ్యాత సంగీత దర్శకుడు మదన్ మోహన్ ఆ పాట విని ఆ వరుస మాత్రం ఏమాత్రం మార్చవద్ద
తెలుగులో అతనంత బాగా పాడాడే అతనితోటి హిందీలోనూ పాడించకూడదా అని అడిగాడట. నాతో మదన్ మోహన్ స్వయంగా చెప్పిన మాట అంటున్నాడు రంగారావు. ఉచ్చారణ దోషాలుంటాయేమో అని లతా హేమంతులతో పాడించి లౌట్ గయా గమ్ కా జమాన్. అలాగే అయితే తెలుగులో ఈ పాట పాడిందెవరు? పి సుశీలది ఆడకంఠం, మగకంఠం జీకే వెంకటేష్. అప్పటి కాతను విశ్వనాథన్ రామ్మూర్తికి సహాయకుడు. సుబ్బురామన్ మ్యూజిక్ పార్టీ నుంచి సంక్రమించిన స్వరధనం ఆ తరువాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సంగీత దర్శకుడిగా కీర్తి గడించిన శేషు ఈ పాట మొదట్లో మరెవరితోనో పాడించారు. సంతృప్తికరంగా రాలా. చివరికి ఆ సహాయకుని అసహాయ అసమాన భావ ప్రకటన మాధుర్యమే గెలిచింది, నిలిచి. ఈ పాట అతనితో కలిసి పాడింది పి సుశీల అన్నాను తప్పు. ఒక కిన్నెర, ఒక కలహంస, ఒక గాంధర్వి, ఆమని కోయిల నావి అతిశయోక్తులు అనిపిస్తున్నాయా? ఆ పాట ఎదిగిన అతి స్వభావోక్తే అని గ్రహి. తీయని ఈ నాటి రేయి హాయిని గొలిపేని, మాయని అందాలు చెందే మాధురి తెలిపేని. వెన్నెల బయలా వెలిగేనదిగో ఎన్నెల తారాభామ, వన్నెల తారాభామ. కిలకిల రావాలేమో ఆకులకు సింగారాలే, వలపించు చెరుని కరిన తానా పులకించునా విధాన. కదిలింది విరుల కౌగిలింత పొదినేను చెరుగాలి, పువ్వులోన తేన సోన నవీన శోభ నరించి అవతరించి ఆనందమావరించే లేమావి గున్న కోయిల కన్య ప్రేమ కథ వినిపించే. నా మాట ఆలించి ఈ చిత్రంలో తక్కినవి చక్కనివి నవ్వబోయి రాజ గాలివలే తేలి ఓ యువతి మోహనమూర్తి. చిన్నారి దానరు నరులున్నారు ఈ లోకంలో. ఈ చిత్రంలో పాటలు పాడిన తక్కిన కంఠ జిక్కి ఘంటసాల, పిఠాపురం రఘునాథ పాణిగ్రాహి. ఇంతవరకు ఆడియో క్యాసెట్టుగా రాని ఏ చిత్ర సంగీతం కోసం మీరు ఆవురావులను ఎదురు చూస్తున్నారో నాకు చెప్పండి అన్నారు. గానకళ వెల స్వల్పం ఫలం అధికం. గానకళ సంగీత మాసపత్రిక గురించి చెప్తున్నారు. ఇది 59వ శీర్షి. తెలుగులో 2 మార్లు త్యాగయ్య 1946, 1981లో వచ్చి త్యాగరాజు అని 1937లో పేరు సాగర్ ఫిలిం కంపెనీ బొంబాయి ఒక తమిళ చిత్రం తీశారు. అందులో 20 వరకు త్యాగరాజ కీర్తనలున్నాయి. పాటల పుస్తకం ద్వారా తెలిసినవి. ఆ సినిమా నేను చూడలేదు, కానీ 6 పాటలు నా దగ్గర రికార్డులపై ఉన్నాయి. పాడింది త్యాగరాజ పాత్రధారి. ఆనాటి పేరు పొందిన సంగీత విద్వాంసుడై మాదిరి మంగళ నటేశయ్య. 6 చక్కటివే, కానీ 2 నీ భక్తి భాగ్యసుధ, జయ మనోహరి రూపం, అపరాధముల నోర్వ, రసాడి ఎంత బాగుంటాయో చెప్పు. మొదటి పాట 5-6, రెండవది 1-2 కర్ణాటక విద్వాంసులు గద్దె పైన పాడగా, కానీ 3 నిమిషాలు ఆ సినిమా పాటలు సాధించిన సిద్ధి అనుపమానం. దురదృష్టవశాత్తు ఆ చిత్రం నెగటివ్ లేదు. పాటల అవి అందరి మరాణి పండి గ్రామ్కో తమ గడ్డివాము సునకం ధర్మం పాటించినంత. ఈ పాటలు నా ఇంటికి వచ్చిన కొందరు శాస్త్రజ్ఞులకు వినిపించా. పామరుడు అడిగినట్టు ఆ మాత్రం బాలమురళి పాడలేడా, జేసుదాసు పాడలా అని అడగల. ఆ ప్రశ్నే రాలా. వారు నిశ్శబ్దంగా విని కళ్ళు చెమర్చుతుండగా అబ్బా ఏం పాడండి అన్న. 2 త్యాగయ్యలలో ఒక తెలుగు సినిమాలన్నిటిలో ఎన్ని త్యాగరాజు కీర్తనలు వచ్చాయో నేను అంచనా వేయలా. తాను చిత్రాంగిగా నటించిన సారంగధర 1937 రాగ సుధారస ఆందోళిక ఆది శాంతకుమారి పాడిందే తెలుగు సినిమాలో మొదటి త్యాగరాజ కృతి. అవునో కాదో తేల్చలేవు. ఒకటి నిజం,
భానుమతి పాడినన్ని త్యాగరాజ కృతులు మరే నటి సినిమాల్లో పాడి ఉండదు. తక్కాలా నిలాబడి భగుమోం ఏతా ఉనర వందనము రఘునంద శాంతము లేక పలుకవేమి నా దైవమా మొదలై. నాకు 2 త్యాగరాజ కీర్తనలు చాలా ఇష్టం. అవి ఏ సినిమాలో ఉపయోగించినట్లు లేదు. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో త్యాగరాజ జీవిత చర్చకి ఇది సందర్భం కాదు. కానీ చారిత్రక దృక్పథంతో వ్రాసిన పుస్తకాలు తెలుగులో, ఆంగ్లంలో 2-3 కంటే ఎక్కువ. తక్కినవి పురాణాల పద్ధతిలో వ్రాయబడిన కట్టు కథలే కానీ విశ్వసనీయమైన జీవిత చరిత్రలు. ఇవి నాకు నచ్చిన కథ. వీటి రాగతాళాలు, వరుసలు అందమైనవైనా నేను వీటిని కేవలం సాహిత్యంగానే పరిగణించి ఎంచాను. వేణుగాన లోలుని కనవేయి కందులు కావలనే ఆది వేణులెల్ల దృష్టి చుట్టి వేయుతు మొక్కుతూ రాగ వికసిత పంకజ వదనలు వివిధ గతులు ఆడగా ఒకరినొకరు కరమున నిడి ఓర కనుల చూడగా సుఖవచనములు గల తరుణులు సొగసుగాను చూడగా సకల స్వరలు త్యాగరాజ సకుని వేద వచ్చి కేదార గౌళల్లో రూపక తాళంలో ఉన్న ఈ కీర్తన ఎందరో పాడగా కేసట్లపై వచ్చారు. త్యాగరాజు రాసిన 2 యక్షగానాలు నౌకా చరిత్రం, ప్రహ్లాద భక్త విజయం. తక్కిన కీర్తనలో కన్నా వీటిలో ఉన్న పాటలు సాహిత్య సౌందర్యం ఎక్కువ, సంగీతం సులభత సారంగా ఆది రాగతాళాలలో నౌకా చరిత్రలోని ఈ పాట 2వ త్యాగయ నాట్య సన్నివేశంగా రూపొందించి ఓడను జరిపే ముచ్చటగనరే వనితలార నేడు ఆడవారు యమున కాడ విష్ణుని గూడి ఆడుతూ పాడుతూ అందరూ తోడ కొందరు హరినామ కీర్తనలు పాడ కొందరు ఆనందమున ముద్దులాడ కొందరు యమునాదేవిని వెడ కొందరి మృత్యపు సరసులు సరులు అసియాడ కొందరు తడబడ పాలిండ్లు కద కొందరి బంగరు వల్వలు సడ కొందరి కుటిలాలకములు మెదల కొందరు పలుకుచుని కృష్ణుని కథల కొందరు త్యాగరాజ సకుడేయన కొందరి కస్తూరి బొట్టు కరుగ కొందరి కొప్పుల విరులెల్ల జార కొందరి కంకణములు గల్లద. చిత్రకారుడు రంగుల్లో ఎలా బొమ్మను కళ్ళకు కట్టిస్తారు, అలానే త్యాగరాజు తన మాటలతో ఆ గోపికా భావ చిత్రాలు కళ్ళ ఎదుటని ఇంత అందమైన రచన ఈ నౌకా చరిత్రలోనే ఇంకో పరిమళ. ఎవరో ఒక మహానుభావుడు ఈ యక్షగానాన్ని పూర్తిగా తెరకెక్కించి అటు శాస్త్రీయ సంగీతాన్ని ఇటు శాస్త్రీయ నృత్యానికి న్యాయం చేసి అతనికి తెలుగు జాతి రుణపడి. కర్ణాటక సంగీతమే త్యాగరాజు సంగీతం అంటే అది అతిశయోక్తే కానీ ఒకటి మాత్రం లేదు. ఎంతటి గాయకుడైనా సరే త్యాగరాజ కీర్తనలు పాడకుండా 3 గంటల కచేరీ రక్తి కట్టించడం కష్టం. ఈ త్యాగరాజ కృతుల గురించే కాదు, కర్ణాటక సంగీత సాగరాన్ని చెంచాలతో నెలలా 39 ఏళ్లుగా పంచిపెడుతున్న ఒక మాసపత్రిక కాకినాడ నుంచి వెలువడుతున్న గాన కళ. దీన్ని స్థాపించింది సంపాదకుడు ప్రచురణకర్త మునుగంటి శ్రీరామమూర్తి. వీరి తండ్రి గారు మునుగంటి వెంకటరావు గొప్ప విద్వాంసుడు. మొదటి తెలుగు సాంఘిక చిత్రమైన ప్రేమ విజయాన్ని 1936 సంగీత దర్శకుడు. పాటలు వ్రాసింది వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు. ఇటువంటి పత్రిక ఇన్నేళ్లుగా తెలుగులో కాకినాడ నుంచి నడపడం ఒక మహాయజ్ఞం. ముఖ చిత్రం సాధారణం, లోపలి పేజీలు చూడటానికి సాధారణం. మనసు పెట్టి చదివే వారి కానీ అందులో ఉన్న గొప్పతనం ఈ పత్రిక. కానకళ రంగయ్య నాయుడు, వీరి కాకినాడ. ప్రేక్షకుల వెర్రి అభిమానాన్ని తోరగన్ తొలి తెలుగుదంట అశోక్ కుమార్ లీలా చిట్టి చాలా
न जाने किधर आज मेरी नाव चली रे, चली रे चली रे मेरी नाव चली रे। कोई कहे यहाँ चली, कोई कहे वहाँ चली, मन ने कहा पिया के गाँव चली रे। चली रे मेरी नाव चली रे, दुनिया के सागर में नाव मेरी जल्दी चल्दी, बिल्कुल अकेली अकेली चली रे, चली रे मेरी नाव चली रे। ऊंची नीचे लहरों पे नाव मेरी डोले, मन में प्रीत मेरी प्रियो प्रियो बोले। मेरे मन मझ को पता, मेरी मंजिल का पता, बोल मेरे जान के कौन गली रे। चली रे मेरी नाव चली रे। रचना प्रदीप वर्ष सरस्वती रे। आज मौसम सलोना सलोना रे, दिन पलोना रुत सलोनी मौसम सलोना रे। चमके चमाचम मेरे सपने, जैसे चांदी सोना रे। इसका आज संदेशा आया रसो दिशों में आनंद छाया। मेरे मन में छवि किसकी करती जादू टोना रे, मेरे जीवन में जागी दीवार आज हजारों दीपक वाले। जगमग हो गया मेरे मन का कोना कोनारी, आज मौसम सलोना सलोना रे। రచన ప్రదీప్ వరస పన్నాలాల్ ఘోష్. ఇవి అశోక్ కుమార్ పాడిన పాటల్లో నాకు ఇష్టం. బాంబే టాకీస్ వారి చాలా 1940. ఈ చిత్రమే చిలక్ కుజాల జంపాల 1955లో వచ్చిన సినిమాకు మాతృక. అశోక్ తమ్ముడు కిషోర్ కుమార్, అనూప్ కుమార్ ముగ్గురు కలిసి నటించిన చిత్రాలు మూడే నాకు జ్ఞాపకం. బందీ, చల్తీ కా నామ్ గాడి, చల్తీ కా నామ్ జిందగీ. అశోక్ కుమార్ రంగ ప్రవేశం చేసే నాడు బొంబాయిలో సురేంద్ర, కలకత్తాలో కేఎల్ సైగల్ పాడే నాయకులుగా పెద్ద పాడగలిడి తక్కిన నాయకుడు ఉండేవాడు. కానీ షాహు మోదక్, పహాడీ సన్యాల్, అసిద్ బలన్ వాళ్ళందరూ సోదిలోకి రానివారు. అయితే అశోక్ కుమార్ గొప్ప గాయకుడని చెప్పుకోవడానికి వీల్లేదు. అపస్వరం లేకుండా పాడడం, పాత్ర స్వభావాన్ని, పాట సన్నివేశాన్ని తన పాటలో ప్రతిబింబ చేయగలగడం మెచ్చదగిన విషయం. నెల జీతానికి పనిచేస్తూ వారాల తరబడి రిహార్సు చేస్తూ నేర్చుకొని పాడిన బాంబే టాకీస్ పాటలు వదిలేస్తే అశోక్ కుమార్ పాటల్లో నిలిచేవి ఎస్డి బర్మన్కి, షికారిలో పాడిన డోల్ రహీ హై నయ్య, ఎస్ఎస్ త్రిపాఠికి ఉత్తరాభిమన్యులు 1940లో పాడిన లాజ్ భరే ఇన్ నైనం, కమల్ దాస్ గుప్తాకి, చంద్రశేఖర్ 1947 కానన్ దేవితో పాడిన యుగళ, జియా డోలే ఇప్పుడవి ఎక్కడా దొరుకుతున్నట్లు లేవు. దేవకి బోస్, చంద్రశేఖర్ కాక మరీ 3 బెంగాలీ చిత్రాలు అశోక్ కుమార్ ప్రధాన భూమికలు ధరించారు. అవి నితిన్ బోస్ సమర్ 1956, సుశీల్ మజుందార్ హాస్పిటల్ 60, తపన్ సిన్హా హటే బజారీ 1960. అశోక్ కుమార్ నటన సహజత్వానికి దగ్గర. హిందీ సినిమాల్లో దీనికి ఆద్యుడు. అతనికి ముందే సినిమా ప్రవేశం చేసిన మోతీలాల్. కానీ అశోక్ కుమార్ చేసినన్ని రకరకాల వేషాలు మోతీలాల్ వేయరు. అశోక్ కుమార్ చిత్ర నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించి ఉన్నప్పుడు హఠాత్తుగా 3 హీరోలు ప్రవేశించి నెలకొక్కున్నారు. దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవాన్. ఈ పోటీ పసిగట్టిన వెంటనే అశోక్ కుమార్ విజృంభించి తిరిగి యువ నాయకుడుగా నిలబడటం ప్రశంసనీయం. అశోక్ కుమార్ వేసిన దాదాపు 300 చిత్రాలు, తన హీరోగా నటించినవి 100కు పైన. అందులో దాదాపు 50 మంది అతని నాయకులుగా నటించేవాడు. తన కుమారుడు అరూప్ని బేజుబా 1962లో రామ్ కమ్లానీ దర్శకత్వంలో పరిచయం చేశాడు. కానీ అతని చిరంజీవి నట జీవితం అంతటితో ఆగిపోయింది. మనవరాలు ప్రీతి గంగూలీ ఎన్నో చిత్రాలు తన భారీ శరీరంతో హాస్యం పుట్టి ఇప్పుడు అశోక్ కుమార్ పేరుతో బొంబాయిలో ఉన్న
నట శిక్షణాలయం ఆమె నడుపుతో గొప్ప నటుడి అని పేరు పొందిన దిలీప్ కుమార్తో ప్రజలు ఆరాధించే హీరోలైన రాజ్ కపూర్, దేవానందులు, అశోక్ కుమార్ నటించారు. దీదార్ 1951, బేవఫా 52, బాద్ బాస్ 54. వాడు అశోక్ కుమార్ని తినేశారని కాదు, వాళ్ళని అశోక్ కుమార్ మింగేశాడని ఎవరు ఎప్పుడు అనుకోలే. అది అతని గొప్పతనం. మన మహానటుడు నాగయ్య నటించిన చివరి 20 చిత్రాలు, వేషాలు ఎవరైనా గుర్తు పెట్టుకుంటే నాకు రాయందని. 61 ఆశలు నిరాశలు చేసిన మరదలు పెళ్లి. నేను మరదలు పెళ్లి 1951 కోసం ఎదురు చూసినట్లు ఇంకే సినిమా కోసం ఆ రోజుల్లో ఎదురు చూడరు. దీనికి కారణాలు. టి సూర్యకుమారి అందులో నటించారు. సంగీతం వి నాగయ్య, టి సూర్యకుమారి కలిసి సమకూర్చారు. చిత్రం విడుదలకు ముందే పత్రికలో, ముఖ్యంగా తెలుగు సినిమా అన్న ఆనాటి ప్రఖ్యాత సినిమా పత్రికలో వచ్చిన స్టిల్స్, వాటిలో కృష్ణకుమారి నవయుగ లావణ్యం అంతా అంతా ఇంత అంతా అని వర్ణించారు. ఆ స్టిల్స్ తీసింది బౌన, నాటి ప్రఖ్యాత ప్రతినాయకుడైన ముక్కామల కృష్ణమూర్తి. ఈ చిత్రానికి కథ, సినీరియా సమకూర్చిన నిర్మాత, దర్శకుడు. చూసిన తర్వాత కొత్తదనం కథలో, టేకింగ్లో కనిపించిన మాట నిజం, కానీ మొత్తం మీద అసంతృప్తి. దీనికి కారణం సంవిధానం సక్రమంగా లేకపోవడం. ముక్కామల దర్శకుల్లో చేయి తెరగని లోపం తెలియరావు. ఈ చిత్రంలో నాకు 5 పాటలు బాగా నచ్చాయి. అవి నేడు నాటిన మొలకు, జాబిల్లి, పిలిచే గోదావరుడు, నిరాశ జీవికి వెళ, జయ జయ వెంకటరావు. చిత్రం విజయవంతం కాలేదు. ఏదో ఒక షాట్ చూసి హిచ్చికాకిని కాపీ కొట్టాడన్నారు కానీ ఆ అనుకరణ ఆ షాట్కే పరివే. బీచ్లో విలను, యువక ముక్కామల కృష్ణకుమార్ పెనుగులాటలో కింద పడిన కూలింగ్ గ్లాస్ శబ్దాలలో ఆ పెనుగులాట మరికొంత కనిపిస్తుంది. ఇలాంటి షార్ట్ హిచ్కాక్ స్ట్రేంజర్ ఆన్ ది ట్రైన్లో 1951లో పిలిచే గోదావరుడు, నోరూరించే బందరుడు, తాజా కాశీ మిఠాయి, రాజా రారా రమ్మన్నదోయ్, పిలిచే మదిలి కలిచే, నేను వలచే రాణి గులాబీ, నోరూరించే ఢిల్లీ జిలేబీ, కళలకే పుట్టాను, కళల్లో పెరిగాను, కళలు నీలే రాదు కనసన్న కరిగ, కళలు నిజమాయర కళకోయి సగుడ, నేను వలచే అందాల బాల, అఠేన్ మణిల, కళరూరించు దేవి రమోల. ఈ పాట తెలుగు సినిమాలు కనిపించి వినిపించింది మొదటి రాక్ అండ్ రోల్. అప్పటికి ఇంకా ఈ ప్రయోగం అమెరికాలో రానేలా. మాదిరి సంగీతం, మొదటి కేబరీ పద్ధతిని సాగిన నట్ పాడింది వి సరళారావు. కాదు సుమా కళ కాదు సుమా ప్రేమ్, నత్తకి లక్ష్మీకాంత్, నృత్య దర్శకుడు పశుమర్తి కృష్ణమూర్తి. ఈ చిత్రంలో పాటలన్నీ వ్రాసింది శ్రీశ్రీ. అతనే ఎప్పుడూ వ్రాసిన ఆనందం అర్ణవమైతే పాడు, అనురాగం బంబరమైతే ఆనందం సాగరమైతే అని మార్చి ప్రేమ గీతంగా వాడుకొని, జాబిల్లి జలరాశి కెరటాల జిలుగు వెన్నెల చిలి, ప్రేమ సీమల్లోకి పిలుపు వినిపించే, మబ్బు తెర తాటేల జాబిల్లి, మాయ మర్మములేల జాబిల్లి, మనసు నిలకడలేని జాబిల్లి, కలువ కన్నెల వలపించి మురిపించి గిరిగింత కొల్పుని, మృదువైన హృదయాన మచ్చయే లేనితో మరి ఎంత వెలిగేవో జాబిల్లి. టి సూర్యకుమారి పాడిన పాట సినిమాలో ఒక విలక్షణమైన సన్నివేశంలో వినిపిస్తుంది. మొదటి నుంచి తరపు కొడుకు ఎంతో ప్రేమించిన భర్త హృదయం విషబీజం మొలకెత్తుతుంది. ఈ కళంకమే లేకపోతే నీవెంత వాడవదువో అని భర్తను అన్యాపదేశం హెచ్చరించేవో. 23 సంవత్సరాలు కింద లండన్, ఆ తర్వాత 2 మార్లు మద్రాసులో కలుసుకున్నప్పుడు సూర్యకుమారిని అడిగానే ఆ పాటల కర్తృత్వం గురించి. ఎవరు ఏ పాటలు రాశారు ఆనాటికి ఆమెకి అందులో తన పాడిన పాటలేని గుర్తు లేదు. టేప్లో
తీసుకువెళ్ళి వినిపించినా గుర్తు తెచ్చుకోలేక. కానీ కృష్ణ ప్రేమ 43 పాటలామె గుర్తు. నాతో పాటు వచ్చిన లీలాకుమారి బీడీ ప్రియ మాటలందించగా ఇద్దరూ కూడబలకుంటూ నీ సరిదేవత లేరి పాడారు. ఆ సినిమాలో నారద పాత్రధారి సూర్యకుమారి పాడిన లోకప్రియ గీతం. ఇప్పటికీ లీలాకుమారి జ్ఞాపకాల దంతపు పెట్టెలు ముఖమల్ మడతలలో దాచుకునే మధుర అనుభవం. అవును, మా తరం వారికి సూర్యకుమార్ అంటే అటువంటి ఆధారం. ముక్కామల దాదాపు 10 ఏళ్ల తర్వాత ఋష్యశృంగ 61 చిత్రాన్ని దర్శకత్వం వహించిన సెట్కు వెళ్తే మరదలు పెళ్ళని రీఎడిట్ చేసి విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ నెగిటివ్ ఎక్కడుందో ఎలాగుందో తెలియడం లేదు. ఇప్పటికీ ఆ నెగిటివ్ అంతూ కొంతూ లేదు. ఊళ్ళు ప్రదేశాలు వీటి గురించి భావితాలు. 62 మహామంచి నటుడు డాక్టర్ మురుగప్ప శెట్టి. చదువరులకి ఫుడ్ స్టార్ గ్రీటింగ్. పాఠకులకి నా పేరు మురుగప్ప శెట్టి. ఊరు కష్టమంచి. వెటర్నరీ డాక్టర్గా రిటైర్ అయి హైదరాబాదులో ఉండి తిరుమల వెటర్నరీ చదువుతూ గొల్లవారి వాడలో నా చిన్ని కృష్ణమ్మ కృష్ణలీలు ఓ ముస్తఫా పాటలు తోటి విద్యార్థులతో స్టేజ్ ఎక్కి గెంతటం పప్ప నటనలో ప్రవేశం. అయితే చిన్నప్పటి నుంచి అక్కినేని సాంఘికాలంటే ఇష్టం. తిరుపతి దగ్గర కొటాల గ్రామంలో కొంగర పట్టాభిరామ చౌదరి శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో 20 ఏళ్ళ తర్వాత సాక్షాత్కార వైభవోత్సవం పునరుద్ధరించిన వారిలో నాగేశ్వరరావుని ఆ రోజుల్లో సన్మానించగా ఆ మహానటుడిని నేడుగా తిరిగి కిందటనే అక్కినే అన్నపూర్ణ స్టూడియోలో మట్టి మనిషి టీవీ సీరియల్ షూటింగ్లో అక్కినేని నటుడు. అక్కినేనికేనాడు ఉపకారం చేసిన వాడు అక్కినేనినే అన్నట్టు ఆయన నాగేశ్వరరావు అభిమానులు. మంచి నటన, మంచి చిత్రాల అభిమానం. నాగేశ్వరరావు పాడిన 10 పాటల్లో మంచి ఓహో చారుసీర, ఈ విరాళి తీరుపవి నా వరాల జవర, ఓహో వీరబాల, శరము బలము సాహస, విరాళి కొరకేన సుమశరాళి కలిగెదల, హరిజనాలి పగ సైరించద, ఓహో బాలవీర రణధీర విజితమార, నవయౌవన ఫలభాగ్యములే జీవన మేళా ప్రియురాల, కలత తీరా వలపు మీర చేర రావే మాంచాల, నీ యూరుపులో గాలిని నీరు సెగలో తారని, నీ నీడనుగా నీలేన నీ అడుగులలోనే రాన, ఓహో చంద్రబాల, ఓహోహో చారుసే, రణములో తొడగట్టి రాగోలబట్టి వీర విక్రమ కళా విస్ఫూర్తి మీద చెరకెత్తి సౌధాలు సృష్టించు మన గాథ భారతాంనాయముగా రాయుమా బాగుతో పచ్చి నెత్తుడ, దేశ కళ్యాణమే దేశ గౌరవం వెచ్చయే వీరుల జీవితాశై, స్వాతంత్ర సిద్ధికై సల్పు సమరాలు చచ్చినా బ్రతికినా స్వర్గమ్ము రమ్ము రమ్మోనాథ నా మనోనాథ, కొమ్మి కృపాణమ్ము తెమ్ము విజయమ్ము, మానవ నైజంబు మానదేనై మన్నింతవే నన్ను మగువమాంచ, స్వరకోటి కొరియాడ అరులు వెన్నాడ బాలనాయక శౌర్య పటిమ చూపి, నాగమ్మ తలబట్టి నలగాముబట్టి నీ మాట రణములో నెక్కమ్ముసే, దీరించి పంపవే దేవి మాంచాల, రతిరాజ సుందర రణగంగధీర కమల బాంధవ తేజ కరుణాలవ, బాలకృష్ణుడు దీటుగా కీర్తిగడీలు శ్రీశైలంగుడు చెన్నకేశు, వరములనసగగా వర్ధిల్లగల్ శత్రుజన విజయంబు సమకూర్మి, కలియుగంబన మీకు ఘన పూజలమ, జై వీర పల్నాటి శౌర్య కాసార, జై వీర దుస్తంత చయ తోర్ణక, జయము గండర గండ జగనొబ్బగండ, జై వైరి జనకాల, జై బాలవే, జై బాలచంద్ర, జై శౌర్య. పల్నాటి యుద్ధం 47. ఈ పాట రచన సంగీత సముద్రాల సీనియర్
సంగీతం గాలిపెట్టి ఒకరికొకరు ధీటుగా పాడింది అనుభవజ్ఞ వరలక్ష్మి, అర్భకుడు నాగేశ్వర్. ఇప్పటికీ ఈ పాట వినకక్కర్లా, తలచుకుంటే చాలు ఒడలు వీరావేశం. జై గోడవల్లి రామబ్రహ్మ, జై ఎల్వి ప్రసాద్, జై తెలుగు సినిమా, జై ఆంధ్ర చిత్ర పరిశ్రమ. కృష్ణోత్సవం కోలాటోత్సవం గావించనున్న గుడిసేవ విష్ణుప్రసాద్. నాకు నచ్చిన వాటిని నేర్పుగా పట్టేసుకున్న ఎం సుబ్బారెడ్డి దేగల్లపే. కొత్త ఆంగ్ల సంవత్సరం వెళ్ళింది, సంక్రాంతి రానుంది. ఈ సంధి సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేసుకో. సొంత లాభం కొంత బదులు పరుల కోసం పాటుపడమన్న గురదాడ అప్పారావు గారి మాట. సంగీతం సాహిత్య నృత్యాది కళలు గొప్పవి, కానీ తోటి మానవుడికి చేతనైన సాయం చేయదు అన్నిటికన్నా గొప్ప. భక్త నరసింహ మెహతా అన్నట్టు పుణ్యుడెవడు వైష్ణవుడెవడు తోటి వారి కష్టము తెలుసుకొని ఆర్తిని తొలగించేవాడి వైష్ణవజనం. నిజం, మానవ సేవే మాధవ సేవ. నిష్కళంగా త్రికరణ శుద్ధిగా దాన్ని జరిపిన నాడు వేరే మంత్రం మతం పూజ పురస్కారం. అదే దైవం, అదే వ్రతం, అదే నీతి, అదే నియమం. అవనిగడ్డ నుంచి గుడిసేవ విష్ణుప్రసాద్ 7, 8, 9 తేదీలు దివిసీమ కృష్ణోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సీమ గురించి ప్రత్యేక సంచిక రానుంది. ఆ సందర్భంగా దివి వైభవంని చారిత్రక విషయాలతో జానపద కోలాట రూపక పుస్తక రూపంలో తీసుకువస్తున్న 2001 కృష్ణోత్సవాల్లో 5వ తరగతి ఆడపిల్లలకు కోలాటంగా విజయవాడలో ప్రదర్శించాం. మంచి స్పందన, చాలా సంతోషం. జరిగింది పునాది, ఇప్పుడున్న కట్టడం వర్తమానం, పైన లేవబోయే అంతస్తులు, భవిష్యత్తు అన్నీ మన దేశం గురించి, మన సీమ గురించి పండిత పామరులందరి రంజకంగా తెలపడానికి మంచి సుకరమైన జానపద కళారూపం. ఈ పుస్తకాలు భరతమాత తల్లీలంకం చదివా. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో హైదరాబాద్ శ్రీ రామాచారి మల్లె పువ్వులు రేయి గడిపిన హాయినంతా మనసు నెమరు వేచల. ఎంతటి శృంగారాన్ని ఎంతటి మధురంగా తెలిపింది పాట. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు రెమ్మకు పూలిమ్మని ఎంత తొందర. సిపాయి ఓ సిపాయి నీకై ఎంత వీగిపోయాను, ఈ పూల నడుగు చెబుతాయి హసీనా హసీనా. పాటల్లో మాధుర్యం, సంగీతానిద, సాహిత్యాంద, పాడిన కంఠ, ముఖ్యంగా స్పందించగలిగే రసిక హృదయాన్ని ఆలపించన అనురాగముతో ఆనందామృతం ఆవరించగా అవనీ గగనం ఆలకించగా చక్కని పువ్వులు విరిసియాడ, చల్లని గాలులు కలిసి పాడగా పుణ్యమి వెన్నెల పులకరించగా కొడమిని సుఖాలు పొంగులెసగ, చెల్వి గుండెలో వలపు నిండుగా చిరునవ్వులలో సిగ్గు చెందగా అరమరనెరుగని అమాయకులు ఆశయలేవు అవతరించగా తరుణ హృదయమే తాజ్యమకలు అనంత ప్రేమకు ఆశ చెందగా నిర్మల ప్రేమకు నివాళులిచ్చే కాంతి రేఖలే కౌగలి. మదనపల్లి రాఘవేంద్రరావు కోరిన ఇవాటి చివరిది. జీవితానికి అర్థం శ్రీరామచంద్ర సంగీతం. పంచేంద్రియాలు పరవశం కలిగించే 2 క్రీడలు. జలక్రీడ ఒకటి. ఇంట్లో 4 చెంబులు బాదరగా గుమ్మరించుకుంటే కొద్దిగా నింపాదిగా, పానమాడితే కాస్త ఎక్కువ. 6 బయట ఏటిలో, నదిలో, కోనేరులో మొలకలే జలపాతంతో కెరిబిక్కరవుతూ ఆనందిస్తుంటే హెచ్చు. ఆ అనుభూతి సాంద్రత పులకింపచేస్తు. ఒంటి మీద దారి ఆ తడి వేడిదైన చలినిదే గులివేడిదైన చేసిన కొద్దీ ఆ వాసన కొత్త నీటి మట్టితో, మరిగిన నీటి పొగదు, పారిన నీటి రకరకాల పరిమళాలదు ఘ్రాణేంద్రియానికి కైపెక్కిస్తుంది.
నోటిలోనికి వెళ్ళే చల్లని బిందువుల రుచి తెలిసి తెలియక అలరిస్తూ ఉరుసుకొని పారి ఆ నీటి శబ్దం మెత్తనిదైతే చెవి ద్వారా మనసుకి మత్తెక్కిస్తుంది, హోరైతే జోకొడుతుంది. కంటికి కనబడదేమిటి నీటి రంగు, కాకపోతే నీటి ఆ లాలన అణువడువున తాకాలని ఆ ఉడికే తపన అవి చాలవు కంటికింపు చెయ్యటానికి. ఈ 5 ద్వారాల సుఖం అనువుగా అనుభవించగల ఒక్కొక్క రుచిలోనూ తెలిసి తెలియాల రమణి ప్రియదూతిగా చేయొచ్చిన కప్పుల విడమారగించటానికి మించిన సుఖం. శ్రీరామచంద్ర పాటలు నాకెన్ని విధాలుగా సంతోషాన్ని కలగజేసి ఆనందంలో ఓలలాడి గోదావరి వంటి కమ్మని సంతృప్తిని మిగుల్చుతాయి. అందుకోసమే అతని పాటలంటే నాకు అటువంటి ఆరాధన. 1943-61 మధ్య చేసిన వాటిలో కొన్నింటి వింటేనే వీడెప్పుడు జీవిత ఘట్టాలను ఆధారంగా చేసుకొని ఆ నా రాగరాగిన వాటికి జోడించి తరవని చెప్పుకుంటున్నాడు అని నిలవయ్యాలనిపిస్తుంది. మెట్లు సడలి నాదంచెడి తీగలు మూర్ఛనలు పోయిన మానస వీణపై కూడా ఇంత మనోహర రాగాలు వాయించగలిగిన ఈ మహాత్ముడు మురళీధరుడా, రాధికా మనోహరుడా, పద్మావతి చారణ చక్రవర్తి అయిన జయదేవుడ, హంస మానవ హంస, ఎన్నటికీ తీరని తీయని మీరా రిరింస అని ఒక్కోసారి అనిపిస్తుంది. నా హృదయాంతరాళలు గుప్తంగా సుప్తంగా ఉన్న గోపికల కోరికలు తీరికగా కలనేతనేస్తున్న ఈ పాట సాలి ఎవడు చిందరి నా కన్నీటి చొక్కపై తన స్వరరశ్మి సారించి ఇంద్రధనుసును వర్ణించినదెవడు. శృంగార పదవత్తనాభినయాలతో లాలసాలసమైన తనువుని వియద్గంగా స్పారం అడగకుండా చేయిస్తున్న ఈ భగీరథ భూలోకంలో తన లేమావి చిగురు వనమాలతో ఆ కరివేలుపుకి వినవేడుపు చేస్తున్న గురు సాన్నిధ్యంలో నాకు ఈ ప్రశ్నలు తీరేవి కావు. నాకు ఆ దిల్ సే దిల్ మిలాలి ఇన్ దిల్ మే ఘర్ బసోలి ఓ రసియా మన్ బసియా అజా గలే लगाले जल के चमन के कब से बुलबुल चहक रही है फूलों की इस बदन में खुशबू महक रही है कंगना मेरे मेरे लाखों आत्मा चमक रही है अंगना मेरे तेरे साजन झुमघरू झमक रही है चमकेंगे आँख जंदा ये रात फिर न आई होंगी इन 1000 बातें ये बात फिर न आई साजन यू संग दन के मन ताद फिर न आई రా మనసు మనసు ఒకటి కా దీనికి తెలుగు రా మనసు మనసు ఒకటి కాని ఈ మనసులు నివాసం ఏర్పరచు ఓ ప్రియుడా మనసులో నిలిచిపో రా కౌగలించు మనసు తోటలు ఎప్పటి నుంచో బుల్బుల్ మురిసిపోతోంది పువ్వుల ఈ తలుపులో వాసనలెన్నో గుబాడిస్తున్నాయి ప్రియుడా నీ ముంగిటి గజ్జలు గల్లుమంటున్నాయి చంద్రుడెన్నితో మార్లైనా వెలగని ఈ రేయి తిరిగి రా వేల సంగతులు జరగని కానీ ఈ హాయి మరలా కనుగు మనసు మళ్ళీ కలిసి రావు ప్రియుడా ఈ నవరంగుల ప్రభాతం తిరిగి రానే రాదు మళ్ళీ तुम मेरी मई तेरी तेरे चरण कमल की छे जन्म जन्म की तेरी पूजा लाई भरते तेरा प्यार न रोआ भैया इनको करो स्वीकार एक प्राण दो तन है हमारे जग जग के हमेशा संग संग है ऐसे पिया हम जैसे दिया और बद आशा मिली नई कर देखो नवजीवन की आई बहार सखो लो भैया इसको कर स्वीकार देखो दुख की अंधियार घड़िया ज्योत सुहाग की चम हाथों में कंगना खन खन करे मेरे माधे की बिंदिया दम के सब दुखड़े भूले गोदी में झाले सपनों के यही संसार सलो वही सैया यसको करो स्वीकार నువ్వు నా వాడి
నేను నీ దాని, నీ పాద కమలదాస్, జన్మ జన్మల పూజారి, నిందిన నీ ప్రేమ తెచ్చాను, అందాల సరసుడా స్వీకరి. మనదొక ప్రాణం, రెండు తలుపు, యుగ యుగాల జోడీ మనది. దీపం ఒత్తులుగా మనం కలిసి మెలిసి ఉన్న దీపం ఒత్తులుగా. కోరిక ఫలించింది, కొత్త మొగ్గ విచ్చి చూడు, జీవితంలోని కొత్త వసంతం వచ్చింది. అందాల సరసుడా స్వీకరించుది. కష్ట కారు చీకట్లు గడిచాయి, మంగళ దీపాలు వెలిగాయి, చేతి గాజులు గలగలమన్నాయి. మొసట నా బొట్టు మెరిసిపోయింది, వ్యతలన్నీ మరచి ఒడిలోన దూగింది. కలలు పండిన ఈ జీవితం, అందాల సరసుడా స్పీకర్. నవరంగ్ 1959. భరత్ వ్యాస్ రాశాడు. శ్రీ రామచంద్ర సంగీతం ఆశాపాడి. పోలవరపు తేనె పాకం, కృష్ణా తీర చరి. పోలవరపు కోటేశ్వరరావు గారు రాసింది. దీని విషయం రేపు తెలుసుకో.